ఎంతైనా మన జబర్దస్త్ వాళ్ళు స్టేజ్ మీద స్కిట్ లోనే బాగుంటారు. పొరపాటున ఇంటికి పిలిచారనుకోండి అంతే లొల్లి లొల్లి చేస్తారు. ఎలాగంటారా? మీరే చూడండి. లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అండ్ కిరాక్ ఆర్పీస్ టీమ్. ఉండే ఊరిపేట అక్కడ అన్నపూర్ణ స్టూడియో ఇక్కడ. ఇంకా మీకు తెలిసిందే కదండి, బాగా లాంగ్ అయిపోతుంది, లైఫ్ లాగ్ అయిపోతుంది. మేము అలర్ట్ గా ఉండాలంటే అన్నపూర్ణ స్టూడియోకి దరిదాపుల్లో రూమ్ తీసుకోవాలా. ఓకే, అందుకని నోరు మూసుకొని కళ్ళు తెరిచి టూలెట్లు బోర్డు కోసం వెతకాలి. ఏదో టూలెట్ బోర్డు ఉంది కానీ పలక మీద ఫోన్ నెంబర్ లేదురా. ఏ ఫోన్ నెంబర్ ఉంటే రీఛార్జ్ చేయిస్తా. సారీ రా, ఏదో తెలియక పనిచేసా. ఏంద్రా ఈ పంచా? పలక మీద ఫోన్ నెంబర్ ఉంది, రీఛార్జ్ చేపిస్తావా లేదా? ఎందుకు ఎందుకు ఈ పంచర్ నెక్స్ట్ కిట్ లో వేద్దాం. రోజా గారు మొత్తం ఇట్టంటారు, నాబాబు గారు అంటారు. ఇప్పుడు మనం ఏం చేద్దాం తెలుసా? ఈ డైలాగ్ నేను చెప్తాను నెక్స్ట్ కిట్ లో. అరే ప్రతి డైలాగ్ నువ్వే చెప్తున్నారు, యూట్యూబ్ లో తిడుతున్నారా నీ డైలాగ్ అర్థం కావట్లేదని. మనిషికి కావాల్సిన లాంగ్వేజ్ కాదురా, బాడీ లాంగ్వేజ్. ఎవరు వేళ లేదు పాలా లేదు, రాకింగ్ రాకేష్ కిరాక్ ఆర్పీస్. ఇది కాదా సంతోషం? ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే. అబ్బబ్బబ్బబ్బ, మీ కోఆర్డినేషన్ ఉంటుంది, మీ టైమింగ్ ఉంటుంది. అబ్బా మీ స్కిట్లు చాలా బాగుంటాయండి. మీ స్కిట్ చేసినప్పుడు నేను స్క్రిప్ట్ రాసుకుంటానండి. చూస్తే సరిపోయినా మీ డైలాగ్ అర్థం కాబట్టి స్క్రిప్ట్ రాసుకోవాలండి. మీరు ఏ పని మీద వచ్చారు? ఏం లేదు సార్, మీ పలక చూసినా. నా పలక? అదే సార్, టూలెట్ బోర్డు పలక. ఆ పలక కాబట్టి మేము వచ్చాయినాం సార్. అవును సార్. అదంతా కాదండి, మీరు ఏ పని మీద వచ్చారు? ఓ రూమ్ కోసం వచ్చారా? రేపు సాయంత్రం ఏ టైంకి వచ్చారు అనుకోండి, వాళ్ళు పైన ఖాళీ చేస్తారు, మీరు పైకి వెళ్ళి పాలు పొంగించుకోవచ్చు. అది ఓకే, ఒకసారి రూమ్ చూపించండి సార్. రూమ్ సార్ నచ్చాలో తెలియాలి కదా. ఆర్పి గారు, ఈ సోఫా సేమ్ పైన ఉంటుంది, ఈ టీవీ సేమ్ పైన ఉంటుంది. రాకేష్ గారు, ఈ మంచం సేమ్ పైన ఉంటుంది. ఇది మావిడ, ఆవిడ పైన ఉంటుందా? తెలియక ఏదో డైలాగ్ వేసాను, జబర్దస్త్ కదా, సారీ. ఇందుకు కాదా మీ టీమ్ లీడర్ అయింది? ఇది కాదా ఆనందం? ఇది కాదా సంతోషం? ఇంటికి ఎవరు వచ్చారు తెలుసా? ఎవరు వచ్చారు? సాక్షాత్తు కిరాక్ ఆర్పీ రాకింగ్ రాకేష్ వచ్చాడు. రాకింగ్ రాకేష్ కిరాక్ ఆర్పీ. మీరు టీమ్ లీడర్ అయ్యి ఫస్ట్ ఎపిసోడ్ ఒక డైలాగ్ చెప్పారు కదా అమ్మ గురించి. ఒక్కసారి నా కోసం ఒక్కసారి ప్లీజ్ అండి రాకేష్ గారు. బాబు చిట్టి, ఎన్ని సంవత్సరాలు అయింది నాయనా నిన్ను చూసి. ఏమంటే నా కోసం మళ్ళీ పిచ్చెక్కినాల ప్రవర్తిస్తే డాక్టర్ చూపించాను సార్. ఆర్పి గారు, మీరు ఒక్కసారి స్కిట్ మాత్రం కొడతారు కదా, మీరు అదే కాళ్ళు లేపి కొడతారు కదా. ఊరుకోండి సార్, మన ఈ మధ్య స్కిట్ 2 కాళ్ళు లేపి పడుతుంటే మధ్యలో 100 ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏమిలే, మన ఈవెంట్కి వెళ్ళాం, కాలు ఇట్లా లేపినాను సార్, ఇట్లా జారింది, ఇట్లా బండి, ఇక్కడ గ్లాసు పగిలి 2. అది కాదు, నీకేం కావాలి ఇప్పుడు? ఒక్కసారి లేపి కొట్టండి. వద్దురా. 1 2 3 4. మీరు అనగానే కొట్టండి. నేను అప్పటికి వద్దురా వద్దురా అంటే అభిమానం అంటే. ఇది కాదు ఆనందం, ఇది కాదు సంతోషం. ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే. సార్ రేపు పొద్దున వస్తాం సార్. రేపు ఉదయం వస్తాం, క్లీన్ చేపించి పెట్టండి పైన ప్లీజ్. రేపు పొద్దున. ఓకే ఓకే, మీరు వెళ్ళండి సార్. అమ్మో, కొత్తింటికి వచ్చావు రే, ఇప్పుడు కొట్టకు. కొత్తింట్లోకి వెళ్ళాక కాళ్ళు లేపకూడదు. సార్ నమస్కారం సార్. సార్
ఇట్ట వస్తున్నారు మీరా? ఇంకా రూమ్ చూపిస్తే మేము పాలు పొంగిచ్చేసుకుంటాం. అంటే పిల్లలు బ్యాచిలర్స్ పైన ఇంకా ఖాళీ చేయలేదు, రేపు ఖాళీ చేస్తాంట, అర్ధరాత్రి పంపించలేం కదా. మేము అక్కడ ఇల్లు ఖాళీ చేసి వచ్చాం, ప్లాట్ఫామ్ మీద పడుకోమంటారా? రేపు అన్నపూర్ణలో షూటింగ్ ఉంది, ప్రాక్టీస్ ఎక్కడ చేయాలి, స్కిట్ ఎక్కడ రాసుకోవాలి, అవన్నీ అంతా అయిపోయిన తర్వాత అపోలో హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. మా ఊరు మేము మిమ్మల్ని ప్లాట్ఫామ్ మీద పడుకోబడదాం అనుకుంటున్నా? మా ఇంట్లో పడుకోండి. ఈ సోఫా మీ సోఫా అనుకోండి, ఈ బెడ్ మీ బెడ్ అనుకోండి, ఆ ఇల్లు మీ ఇల్లు అనుకోండి. మీ ఆవిడ మావిడ అనుకోకూడదు, తప్పు తీసుకోవద్దు జనాభా. ఇది కాదా సంతోషం, ఇది కాదా థ్యాంక్ యూ సార్. మీరు స్కిట్ రాసుకోవాలి. మా ఇంట్లో స్కిట్ రాసుకుంటారా? సార్ సార్ అవును ఆపండి సార్, రేపు షూటింగ్ ఉంది, స్క్రిప్ట్ రాసుకోవాలి ప్లీజ్. ఏంటి సార్ దగ్గర కూర్చుంటారు? మీరు స్క్రిప్ట్ రాసుకుంటే చూడాలని కోరిక, మీ పంచులు వినాలని కోరిక అండి. కూర్చో రాసుకోండి. హార్లిక్స్ కావాలా, బూస్ట్ కావాలా, కాంప్లైంట్ కావాలా? నాకు ప్రశాంతత కావాలి. ఒక ½ కేజీ ప్రశాంతత ఉందా? లేదండి. వాగు నువ్వు రారా. ఫస్ట్ హాఫ్ ఏంటంటారా, ఓపెన్ చేయగానే అన్నని ఏం చెప్పానంటే అడవి సెట్ ఏమన్నాను. అడవి సెట్ లో నుంచి కుక్క పిల్లలు లాక్కుంటూ వస్తుంటాం. అడవి అంటే లేకపోయినా మన ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇప్పటికిప్పుడు కుక్క వస్తుంది ప్రాక్టీస్ గా. జబర్దస్త్ లో చేస్తారా మీరు? కుక్క అందుకున్నాడు రా. హౌ ఇట్స్ పాసిబుల్ దిస్ వన్? లైక్ దిస్ పాసిబుల్. మీరు పక్కన తప్పుకోండి, మన స్కిట్ వచ్చినట్టే. అరే ఆర్పి ఓకే, కుక్కర్ లాక్కొని వచ్చాను. అది వెరీ గుడ్. వచ్చి ఒక చైర్ మీద కూర్చునింది. చైర్ కింద కుక్క ఉంది. కుక్క స్కిట్ చేయాలి నువ్వు. అరే దండం పెడతారా, కుక్క లేకుండా స్కిట్ చేయండి మీరు. సరే ఇప్పుడు మీ ఇద్దరు కూర్చోండి సార్. అమ్మాయి దగ్గరికి వెళ్ళు, కూర్చో, రొమాన్స్ గా చెయ్యి. ఇట్లోనే సార్, మీరేం ఫీల్ అవ్వకండి. రెడీ ఇప్పుడు చెప్పనా? ఇప్పుడు చేయండి. ఐ లవ్ యూ, నువ్వు అంటే నాకు ఇష్టం. ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు? అది నా పెళ్ళం రా. ఏమనుకుంటావు నువ్వు? ఏదో ఎద్దు గడ్డి తిని, సారీ బుద్ధి గడ్డి తిని నా ఇంట్లో రమ్మని చెప్పారా? ఏదో స్కిట్ ప్రాక్టీస్ చేసుకోమని చెప్పారా? నీకు విషయం తెలియ ఇట్లా అటు పడుకోమే. నీ అమ్మ బాబా తెలుసు ఊరే. ఇది కదా సంతోషము. చాలా బాగుంది. రోజా గారు భలే ఉంది మీ స్కిట్, సూపర్.